దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నన్ను ఆహ్వానించిన అంద్రే అన్నగారు ప్రత్యేకమైన వందనాలు, సంఘానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. రైట్, సమయం 5 నిమిషాలు తక్కువ 8 అయింది. త్వరగానే ముగిచ్చేస్తాను. నాకు ఒక సమయం ఇవ్వబడింది కనుక అందులోనే ముగిస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మా ప్రభువా, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ నాన్న, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎన్నికకు రాని వాడిని, ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించారు, నీ పనిలో నిలబెట్టి వాడుకుంటున్నారు. మీకు స్తోత్రం. నన్ను మరుగు చేయండి పరిశుద్ధాత్మ నాన్న. నీ వాక్కును ప్రజలకు వినిపించయ్యా. ఏ తృష్ణతో, ఏ ఉద్దేశంతో నీ దాసుడు ఈ ప్రార్థనలు ఏర్పాటు చేశాడో ఆ ప్రతిఫలం కన్నులారా చూసే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ప్రయాస వృధాగా వ్యర్థముగా పోకుండా శ్రేష్టమైన ఫలాలు ఫలించడానికి, ఆ ఫలాల యొక్క దీవెన తన బిడ్డలు ఫలించుట కాపరి చూచినట్లుగా సహాయం చేయి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్, ఉపవాస ప్రార్థనలు కాబట్టి, ఉపవాస ప్రార్థనలు అంటే అందరూ అన్న కింద మీరు ఉన్నారు కాబట్టి సమయం ఇస్తే మీరే ఎక్కువసేపు చెప్పొచ్చు మేబీ. రైట్, ప్రార్థనలో అనేక విధానాలు ఉన్నాయి. కొంచెం నన్ను ఫాలో అవ్వండి. అంటే నేను చెప్పినప్పుడు క్విక్గా రెస్పాండ్ అవ్వండి. 5 రకాల ప్రార్థనలు ఉన్నాయి. తర్వాత ప్రార్థన చేయకపోతే పరిస్థితి ఏంటి, ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఏంటి, మనకేంటి. రైట్, ఎన్ని రకాలు? సరే, ఫస్ట్ చెప్తాను చూడండి. మన జీవితాలలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. రండి చూపిస్తాను. మత్తయి సువార్త 6:6. మన జీవితాలలో, సంఘములో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చాలమ్మ. ఇది ఏంటిదంటే వ్యక్తిగత ప్రార్థన. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. అవునా? ఇది మనకు చేతవు. రెండవది కుటుంబ ప్రార్థన ఉండాలి ప్రతి క్రైస్తవుడి జీవితంలో. రండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 2-3 వచనాలు. అపోస్తుల కార్యాలు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, చాల్మా, ఏమంటున్నాడు? ఎలాంటి వాడు? తన ఇంటి వారందరితో కలిసి అని అన్నాడు. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. రెండవది కుటుంబ ప్రార్థన ఉండాలి. మూడవది మత్తయి సువార్త 18:20 సహవాస ప్రార్థన ఉండాలి. ఇది ఇప్పుడు మనం దాంట్లో ఉన్నాం. రండి. ఏలయనగా 2-3, చాల్మా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో ఉందునని చెప్పాను. ఇదేంటి చెప్పండి? సహవాస ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, మూడవది సహవాస ప్రార్థన ఉండాలి. కొంతమంది ఏమంటారంటే, నేను ఇంట్లో చేస్తున్నాను, టీవీలో వాక్యం చెప్తున్నారు, చాలామంది పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్ చెప్తున్నారు, విని ప్రార్థన చేసుకుంటున్నట్టు. అది భక్తికి సరిపోదు. దేవుడు ఒక కాపరని కొంత నియమాన్ని పెట్టింది. ఎందుకంటే సహవాసం అనేది ఉండాలి. హెబ్రీ పత్రికలో అంటాడు, అమ్మ నాకెళ్ళే చూడండి, నాకెళ్ళే చూడండి, మీరు సమాజముగా కూడుట మానకుండా అని అన్నాడు. అంటే సమాజంగా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేవారిగా ఉండాలి. ఇది సహవాస ప్రార్థన. 4వది సంఘ ప్రార్థన. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు, చాలు, అత్యాశక్తితో ప్రార్థన చేయగా చెరసాల పునాదులు కదిలే. సో సంఘ ప్రార్థన చాలా ముఖ్యం. లాస్ట్ అండ్ ఫైనల్ ఉపవాస ప్రార్థన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం.
ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక. చాల్మా దేని గురించి మాట్లాడుతున్నాడు? ఉపవాస ప్రార్థన. ఈ 5 ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, మూడవది సంఘ ప్రార్థన, అంటే సమాజముగా కూడినారు కాబట్టి సహవాస ప్రార్థన ఉండాలి, నాలుగవది సంఘ ప్రార్థన ఉండాలి, ఐదవది ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా ఉండాలి, సంఘముగా ఉండాలి. ఉపవాస ప్రార్థన గురించి మనం ఆలోచిస్తే చాలా చెప్పొచ్చు. ఉపవాస ప్రార్థనలు మనం చేస్తున్నాం కదా, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటో కూడా తెలియాలి, అంతేనా? ఉపవాసం గురించి దేవుడు ఏం మాట్లాడాడు, ఎలా ఉండమన్నాడు, ఎలా ఉంటే నేను ఇష్టపడతాను అని దేవుడు చెప్పాడు కొన్ని సందర్భాల్లో. అది కూడా చూపిస్తా. సో మన జీవితాలలో 5 రకాల ప్రార్థనలు ఉండాలి: వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సహవాస ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన. ఈ 5 ప్రార్థనలు నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండాలి. ఇది లేదు అని అనుకుంటే, నేను ప్రార్థన చేయును అని అంటే, అది పాపంగా క్యాలిక్యులేట్ చేయబడింది. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. చూపిస్తాను రండి, ఒక 3 ఉదాహరణలు చూపిస్తాను. ఎందుకు ఉపవాస ప్రార్థనలు పెట్టాడన్నా, ఎందుకు ప్రార్థన గురించి ఇన్నిసార్లు చెప్తున్నారు అనేక మంది సేవకులు? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. యెహోవా తనకు జనముగా చేసుకొనుటకు, మా సమూయేలు మొదటి గ్రంథం 12:23, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడనగుదును. చాల్మా సమూయేలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? సమూయేలు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయుల గురించి గనక నేను ప్రార్థన చేయకపోతే నేను యెహోవా దృష్టికి పాపము చేసిన వాడనగుదును అని అన్నాడు. మరి ఇది మనకి ఎలా వర్తిస్తుంది అంటే, పౌలు అంటాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, చూడమాకండి, ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి, ఒకరి కొరకు ఒకడు ఆదరించండి. అంటే వ్యక్తిగతం ఎక్కడా లేదు. అంటే సంఘములో యూనిటీ కలిగి ఉండాలంటాడు పౌలు. త్రిత్వంలో కూడా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురుగా ఉన్న ఒకే దేవుడు ఆయన. రైట్? ప్రార్థన చేయకపోతే పాపం. రెండవది రండి, ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఎప్పుడు నడిపిస్తాడు దేవుడు? ప్రార్థించుచుండగా నేను నడిపిస్తాను. ప్రార్థించకపోతే చెప్పాలి, ప్రార్థించకపోతే సహవాసం లేనప్పుడు, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవరు, అంతే కదండి? అత్తాకోడలకు మనసు కుదిరితేనే ఉంటారు, లేకపోతే ఈమె జుట్టు ఆమె, ఆమె జుట్టు ఏం పట్టుకుంటారు. ప్రార్థన చేయకపోతే పాపం. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఏంటయ్యా ఉపవాస ప్రార్థనలు ఇంకా రాదంటే, వస్తాను, అక్కడ కూడా వస్తాను. రెండవది ఏమంటున్నాడు? వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థన చేయుచుండగా నేను వారిని నడిపించుదును. ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను నడిపించాడు. సహవాసం లోపిస్తుంది. మూడవ చూడండి, ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 10:21. కాపరులు పశుప్రాయులై విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. అమ్మాగండి, చూడండి ఏమంటున్నాడు? కాపరులు అంటే ఎవరు? సేవకులు. వీళ్ళు గనక విచారణ చేయకపోతే, అంటే ప్రార్థన చేయకపోతే వారే వర్ధిల్లరు అన్నాడు. అంటే కాపర్లకే దిక్కు లేకపోతే విశ్వాసులకి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి?
కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదిరిపోతాయి. అవునా కాదా? ప్రధాన కాపరిని పట్టుకుంటే శిష్యులందరూ చెల్లా చెదిరైపోయారు, ఒక్కళ్ళు లేరు అక్కడ. మరి మన పరిస్థితి ఈరోజు నువ్వు వర్దిల్లట్లేదు అంటే ఎందుకు పెట్టాడు అన్నా? ఎందుకు పెట్టారు అన్నా నేను అడిగితే అన్నాడు, అయ్యా వాళ్ళు కొంచెం దేవునిలో ఎదిగి వాళ్ళు పరలోకం వెళ్తే నాకు అది చాలు. పొద్దున మాట్లాడేటప్పుడు అడిగాను, ఎందుకన్నా పద్దాకలు పెడతారు ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు అంటారంటే ఎంతో కొంత సంఘానికి మేలు చేయాలి. ఈ రోజుల్లో ప్రేయర్లు పెడతానికి జనాలు ఇష్టపడతల్లా. మరి దేవుడికి ఆ అన్నకు ఆ భారం ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ ప్రార్థించకపోతే పాపం, దేవుడు దాన్ని పాపంగా క్యాలిక్యులేట్ చేస్తాడు. ప్రార్థించకపోతే దేవుడు నిన్ను నడిపించడు, దేవుడు వదిలేస్తాడు. ప్రార్థించకపోతే నువ్వు వర్ధిల్లవు. చాలు ఈ 3 విషయాలు. రైట్? వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సహవాస ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నారు. ఈ 5 మీ వ్యక్తిగత జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇది మొదటి భాగం. అయితే రెండో భాగంలో దేవుడు ఏమంటున్నాడంటే, ప్రార్థన చేయకపోతే అది పాపం. ప్రార్థన చేయకపోతే నీకు నాకు సంబంధం తెగిపోతుంది, నువ్వు వర్ధిల్లవు అని అన్నాడు. ప్రార్థన చేయకపోతే నన్ను గురించిన అవగాహన నువ్వు మర్చిపోతావు కనుక నేను నిన్ను నడిపించలేను. కాబట్టి ప్రార్థన చేయకపోవటం పాపం. కాబట్టి ఇది నీకు హెచ్చరిక, నువ్వు ప్రార్థన చేయాలి. రైట్? ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ప్రార్థన చేయటానికే వచ్చారు. ఏ ప్రార్థనలో ఉన్నారు మీరు? ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. యోనా గ్రంథం యోనా గ్రంథము తీసారమ్మా? 3వ అధ్యాయం 7వ వచనం నుంచి అమ్మ 5 నుంచి చదువురా. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేతమేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మనను. ఎప్పుడు చేసేది చెప్పండి దేవుడు? ఏమ్మా? విశ్వాసం ఉంచారు, ఉపవాసం ఉండి, అంతేనా ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చెప్పండి, ప్రార్థన చేస్తే దేవుడు చేస్తానన్న కీడుని మానేడా? కరెక్టేనా? ఏంటి పెద్దవాళ్ళు మీరు చెప్పండి. ఉపవాసం ఉండి విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేశాడు, అంతేనా? కాదు, అది ఒక రీజన్ అంతే. ఎప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు లాస్ట్లో చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. నువ్వు ఉపవాసం ఉన్నా కూడా దేవునికి పని లేదు. ఎప్పుడు దేవుడు కార్యం చేశాడు? నువ్వు కడుపు కాల్చుకోవటం వల్ల. అది కూడా చూపిస్తాను దీని తర్వాత. అది దేవుడు ఎప్పుడైనా కార్యం చేయాలంటే నువ్వు కడుపు కాల్చుకొని రోజంతా ఉంటే అవ్వదు.
ఏది వద్దన్నాడో అది ఆపితేనే దేవుడు కార్యం చేస్తాడు. నినివే వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష దేవుడు ఎప్పుడు ఆపాడు? ఉపవాసం ఉన్నారు, మంచిదే. విశ్వాసం ఉంచారు, మంచిదే. దేవుడు కోరుకునేది హృదయ అంతరంగాల్ని. అందుకే బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటాడు, నా వెనక వస్తున్నవాడు నాకంటే గొప్పవాడు, నేను నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మలోకి మీకు బాప్తీసం ఇస్తాడు అంటాడు. చెట్టు వేరులకి పెట్టబడింది గొడ్డలు అన్నాడు. చెట్టు కొమ్మలకు కాదు, కొమ్మలు నరికేస్తే మళ్ళీ వస్తాయి. గొడ్డలు ఎక్కడుంది అన్నాడు? వేరుల దగ్గర ఉంది. అంటే వేరులు నరికేస్తే చెట్టుకి ఏమీ లేదు. దేవుడు కోరుకునేది హృదయాంతరంగాలని. నువ్వు ఉపవాసం ఉన్నావా లేదా, ఇది దేవునికి అవసరం లేదు. కావాలి ఎంతవరకంటే నువ్వు సరెండర్ అయ్యేంత వరకే. నువ్వు లోబడకపోతే నువ్వు ఉపవాసం ఉన్నా కూడా వేస్టే. ఎప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు? చెడు నడతని మానుకున్నప్పుడు, తర్వాత ఏకముగా కూడి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు. అంటే చెడ్డ పని ఎప్పుడైతే ఆపారో, దేవుడికి అసహ్యమైంది ఎప్పుడైతే ఆపారో, అప్పుడే కృప వాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. మనం కూడా చాలా సార్లు ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, నువ్వు కఠినాత్ముడివి, అట్లా ఇట్లా అంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు యెషయా భక్తుడి ద్వారా? చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి మాట్లాడతాను కొద్దిసేపు. 58వ అధ్యాయం తీసారా? మా 1వ వచనం నుంచి 1వ వచనం 3వ లైన్ చూడరా. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను. ఆగమా, ఏమంటున్నాడు? వారు చేసిన తిరుగుబాటు నా జనులకు చెప్పు. తిరుగుబాటు అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇందాక 5 రకాల ప్రార్థనలు చెప్పాను. ఈ 5 ప్రార్థనలు ఏది లేకపోయినా కూడా, వ్యక్తిగత ప్రార్థన లేకపోతే నువ్వు డౌన్ అయిపోతావు, నీ ఆత్మీయ స్థితిలో పడిపోతావు. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబం అంతా శోధనకు అప్పగించబడుతుంది, కుటుంబం పతనం అవుతుంది. సహవాస ప్రార్థన లేకపోతే సహోదరుల మధ్య ఐక్యత ఉండదు, అక్కడ ఫెయిల్ అయిందంటే అక్కడ నష్టమే. సంఘ ప్రార్థన లోపిస్తే సంఘ పరిచయం, నూతన ఆత్మలు రావు, కాపరి సంఘము సమస్యలు ఫేస్ చేస్తుంది. తర్వాత లాస్ట్ది ఉపవాస ప్రార్థన. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ద్వారా నినివే వాళ్ళు చెడుని మానుకొని ఉపవాసం ఉండటం వల్ల వాళ్ళకి రావాల్సిన కీడుని వాళ్ళు తప్పుకున్నారు. ఎస్తేర్ ఏం చేసింది? 3 దినాల ఉపవాసం ఉండి తన జాతి వారందరినీ కాపాడుకుంది. ఉపవాస ప్రార్థనకి శక్తి ఉంది. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు సరి చేసుకున్నాకుంటేనే ఉపయోగం. నువ్వు సరి చేసుకోకుండా నీ పాపంలో మురికిలో బ్రతుకుతూ నువ్వు దినమల్లా ఉపవాసం ఉన్నావు, దెర్ ఈస్ నో యూజ్. దేవుడు అంటున్నాడు యెషయాతో, నా పిల్లలు చేసిన తప్పుని వాళ్ళకి చెప్పు, వారు చేసిన తిరుగుబాటు నా జనులకు తెలియచేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపము తెలియచేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించునట్టు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకున్న నిశ్చయం ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు. వీళ్ళ ప్రార్థన ఎట్లా ఉంది? వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? న్యాయమైన తీర్పులు కావాలా, దేవుడు వీళ్ళకి ప్రత్యక్షం అవ్వాలా. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాళ్ళు అనుకుంటున్నారు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు. ఎవరు నీ ప్రశ్న? దేవుణ్ణి. మేము ఉపవాసం ఉన్నావు, నువ్వు మమ్మల్ని ఎందుకు చూడవు దేవా అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1. అది తర్వాత, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు. మేము ఉపవాసం ఉన్నాం, మాకెళ్ళి ఎందుకు చూడటల్లా. ఉపవాసం ఉండి కడుపులు గాలి, గ్యాస్ ట్రబుల్స్ వచ్చి బాధలు వస్తున్నాయి, ఆయాసం వస్తుంది, నువ్వెందుకు చూడవు. వాళ్ళు దేవుడిని అడుగుతున్న ప్రశ్నలు అవి. తర్వాత అందుకు వారు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేదురు. వాళ్ళు అడిగిన 2 ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాడు దేవుడు. మేము ఉపవాసం ఉన్నాం, నువ్వెందుకెనవు. మాకు ఆయాసం కలుగుతుంది, నువ్వెందుకెనవు అంటే దేవుడు అంటున్నాడు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. 2వది, మీ పనివారి చేత కఠినమైన పని మీరేం మారద్దు, ఉపవాసం మాత్రం ఉండండి. మీ కడుపు కాల్చుకోండి. జీవితాల్లో మార్పు రాకపోతే దేవుడు కూడా సైలెంట్ అయిపోతాడు. అదే అంటున్నాడు, మేము ఉపవాసం ఉన్నాం,
ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. మనం కూడా అంతేగా పాస్టర్ గారి మీద చేస్తాం. ఎందుకంటే పాస్టర్ గారు ఎదురు తిరిగి ఏమన్నా మాట్లాడాడు అనుకో, చూడమ్మా విశ్వాస కంటే జ్ఞానం లేదనుకో, పాదిరికైనా ఉండాలా లేదా, ఎండాతకైనా రెచ్చగొడతారు ముందు. పాస్టర్ మీద పగ తీర్చుకోవటం భలే ఈజీ. దేవుడు గొప్పోడు కాబట్టి వాళ్ళ పక్షాన ఉండి కలుగ చేసుకుంటాడు. కలుగు చేసుకోకపోతే పాస్టర్ని ఒక ఆట ఆడిస్తారు విశ్వాసులు. వీళ్ళు అంటున్నారు, మేము ఉపవాసం ఉన్నాం, ఎందుకు చూడవు? మాకు బాధలు వచ్చినాయి, ఆయాసంగా ఉంది, ఎందుకు చూడవు? దేవుడు అంటే, నేను చూస్తున్నాను. మీ ఉపవాసం ఉన్నప్పుడు వ్యాపారం మానే, ఉపవాసం ఉంటావు, నీ పని నువ్వు చేస్తావు. మందిరంలో ఏడ్చేది ఎవరు? ఉపవాసం అంటే అర్థం ఏంటి? ఉపవాసం అంతేనా? ఎరా దగ్గరగా ఉండటం. ఎవరి కోసం ఉండవు ఉపవాసం? దేవుని కోసం ఉన్నాం. ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా. ప్రార్థన చేయటం రాకపోతే కూర్చో, ప్రార్థన నడిపింపు దేవుడు ఇస్తాడు. నువ్వు ఉపవాసం ఉంటావు, నీ పని అంతా ఊరంతా తిరిగి వస్తావు, సాయంత్రానికి కడుపు కాలంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇంకా వాళ్ళ జీవితాన్ని చెప్తున్నాడు చూడండి. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని, తర్వాత మీరు కలహపడుచు, వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు. చేయాల్సినవన్నీ చేశారు, ఉపవాసం మాత్రం ఆడ చూడండి కలహపడుతూ అని అన్నాడు. కలహాలు ఉండకూడదని ప్రభువు చెప్పాడు, శిష్యులు కూడా చెప్పారు. అవునా? అంటే మానుకోవాల్సినవి మానుకోలా. ఉపవాసం ఉన్నారు, రోజంతా పని చేశారు, వ్యాపారం చేశారు. ఉపవాసం ఉన్నారు, పని వాళ్ళ చేత కఠినమైన పని చేశారు. యేసు ప్రభు మోషే ధర్మశాస్త్రంలో ఉంది, ప్రభు కూడా చెప్పారు. ధర్మశాస్త్రంలో ఏముంది? ఒకప్పుడు మీరు ఐగుప్తుల బానిసలుగా ఉన్నారయ్యా, మీరు ఆ స్థితి గుర్తుపెట్టుకొని మీ కింద వాళ్ళని జాగ్రత్తగా కొంచెం మసులుకోండి అని చెప్పాడు. వీళ్ళు మాత్రం తర్వాత కలహాలు ఉన్నాయి, తర్వాత వివాదాలు ఉన్నాయి, తర్వాత గుద్దులు ఆడుకుంటున్నారు. ఇన్ని తప్పులు వేళల్లో పెట్టుకొని ప్రభువుని మాత్రం ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రభు అన్నాడు, మీ కంఠధ్వని పరమున వినబడునట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మీ జీవితాల్లో ఇవి మానుకోకుండా కలహాలు ఎక్కడొస్తాయి? అత్త కోడల మధ్య ఎక్కువ వస్తాయి. అవునా? సహోదరుల మీద వస్తాయి. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నేనేం చెప్పాలి ప్రభువా, నేను ఆలోచించి ప్రార్థన చేస్తుంటే సమాధాన పడాలని ప్రభు చెప్పాడు. మరి ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉన్నారో లేరో నాకు తెలియదు. ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు సమాధాన పడకుండా ఇంట్లో రక్త సంబంధులతో సమాధానం లేకుండా ఎంత ఉపవాసం ఉన్నా అర్థమే. భర్తతో గొడవాడతావు, పలుక్కోరు, మందిరంకి వచ్చి ఉపవాసం ఉంటావు. మా పాస్టర్ గారు ఏం చేస్తాడంటే 21 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడతాడు. మా ఆత్మీయ తండ్రి గారు ప్రతిరోజు బల్లారాధన ఇస్తారు. ఎవరైనా శత్రువులు ఉంటే నిర్మోకమాటంగా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు కడిగి సమాధాన పడాలా, లేదా ఆయన ముందే సమాధాన పడి అప్పుడు బల్లారాధనలో పాలు పంపులు పొందాలా. కడుపు కాల్చుకొని ఉపవాసం ఉంటున్నావు. సరి అయిన ఉపవాసం ప్యాట్రన్లో కనుక, ఆ క్రమంలో కనుక నువ్వు చేయకపోతే నీ హెల్త్ ప్రాబ్లం తప్పితే దేవుడు ఇష్టపడేది ఏం లేదు. ప్రభు కోరుకుంటుంది అదే. ఉపవాసం ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కలహాలు ఏమైనా ఉంటే సమాధానానికి రావాలా, వివాదాలు ఏమైనా ఉంటే సమాధానానికి రావాలా, ఈర్ష్యలు ద్వేషాలు హృదయాల్లో ఏమైనా ఉంటే అవి ప్రభు పాదాల దగ్గర విడిచిపెట్టాలా. ఇవన్నీ చెయ్యాలి. ఇవన్నీ చేసి ఇలా చేస్తే దేవుడు ఇష్టపడతాను అని అంటున్నాడు. తర్వాత ఏ ఉపవాసాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు చూడండి, 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు,
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు చేర్చుకునుటయు. ఆ ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎన్ని చెప్పాడు చెప్పండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. సామెతల గ్రంథం 22:9 చూడండి ఏమన్నాడు. సామెతల గ్రంథం 22:9, దయాదృష్టి గలవాడు తన ఆహారములో చాల్మా. దేవుడు దేంట్లో ఇష్టపడుతున్నాడు? నీ ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చుటలో ఇష్టపడుతున్నాడు. సంపూర్ణత అని ఎందుకు అన్నాడంటే, మనకు కొన్నే ఉంటాయి, కన్నీరు గార్చి బాగా ప్రార్థన చేస్తాం, ఇంటికి వెళ్ళినాక ఎవరిని క్షమించలేం. ఏంటి కన్నీటి ప్రార్థన చేస్తావు, విస్తారంగా దేవునికి కానుకిస్తావు, పేదవాళ్ళు ఎవరైనా వస్తే ఒక ముద్దన్నో పెట్టలేం. ఎవరైనా మన ఇంటికి వచ్చి పేదవాళ్ళు అడిగితే వేడి వేడి అన్నం ఎవరైనా పెడతారు? దేవుని సన్నిధిలో ఉన్నాం, నిజం చెప్పండి, ఏంటి పెట్టం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. నువ్వు తింటావా? ఏందమ్మా చెల్లాయిలు చెప్పండి రా. ఏ రోజన్నా కాలేజీకి వెళ్తారు, మీ ఫ్రెండ్ బాక్స్ తేడు, నీ బాక్స్ అంతా వాడికి ఇచ్చేసి నువ్వు ఆ పూట పోస్తుండి వస్తా? చూడండి, వాక్యం దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుల దాకొద్దు, మన వాళ్ళకే మనం పెట్టం, దరిద్రుల దాకా ఎందుకు? ఈ స్వభావం ఉండి నువ్వు దేవుణ్ణి నిజంగానే ఉపవాసంలో ప్రార్థన చేస్తున్నావా అంటే, చేస్తే దానికి ప్రతిఫలం వస్తుందని ఆశపడుతున్నావా? ఎందుకు నవ్వుకుంటున్నారు? అన్నయ్య తలగో సరే, కొంచెం కఠినంగా ఉందేమో. దేవుడు ఇష్టపడే ఉపవాసం ఏంటంటే, నీ ఆహారంలో దీనులకి దరిద్రులకి చెయ్యి చాపాలి. ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. సంపూర్ణతలోనికి రావాలంటే, క్రీస్తు స్వారూప్యములోనికి రావాలంటే ఈ క్వాలిటీస్ రావాలి. సంపూర్ణత లేకుండా 1-2 క్వాలిటీస్ కలిగి పరలోకంలో నేరుగా సింహాసనం మీద కిరీటం పెట్టుకొని కూర్చోవాలంటే అవ్వదు. ఇందాకేమన్నాడు? కాపర్లు నా యొద్ద విచారణ చేయక వారు వర్ధిల్లకున్నారు అన్నారు. అంటే ఎవరిని వదిలిపెట్టలే దేవుడు. గొర్రెలైనా, గొర్రెల్ని కాసే కాపరైనా ఇద్దరూ సమానమే. నీ ఆహారంలో కొంత దరిద్రులకి దీనులకు ఇవ్వాలి. రెండవది, తర్వాత నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. చెప్పండి, మేలు చేయుటకు నీ చేతికి వచ్చినప్పుడు దానిని పొందగోరే వానికి నీ చెయ్యి వెనక్కి తీయొద్దు అన్నాడు. ఆంటీ ఆంటీ నాతో కొంచెం ఫ్రెండ్షిప్గా ఉంటారు కాబట్టి, పరిచయం ఉంది కాబట్టి నేను ఆంటీ ఆంటీ అంటున్నా. ముఖం గబక్కల్ని తిప్పేస్తారు. ఎవరైనా ఏమన్నా వచ్చి అడిగితే, లేదు ఇప్పుడే అయిపోయింది. ఏందమ్మా, అవునా కాదా? చదువుకునే పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్ చెప్పాడు అనుకో, నేనే ఫస్ట్ ఎవరు వాళ్ళకి చెప్పను కూడా చెప్పరు. ఎందుకంటే నేను చిన్నప్పుడు అట్లా చేసా కాబట్టి, హాస్టల్లో చదువుకునేటప్పుడు. అంటే మనమే ఫస్ట్ ఉండాలా, మనమే ఉండాలా, మనకే అన్ని ఉండాలి. సహోదరులకు మాత్రం చూడండి, పెద్ద పెద్ద విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. విగ్రహారాధన చెయ్యం, వ్యభిచారం చెయ్యం, చిన్న చిన్న వాటిల్లోనే తప్పిపోతాం. దేవుడు అందుకే అవి సరి చేస్తున్నాడు. ఈరోజు మీకు వాక్యం తెలియక కాదు, ప్రార్థన రాక కాదు, దేవుడికి నచ్చని 2 బలమైన పాపాలు ఉన్నాయి: విగ్రహారాధన, వ్యభిచారం. అంతే కదా? ఈ రెండింటి జోలికి ఏ విశ్వాసి పోయాడంటే భ్రష్టత్వంలోకి వెళ్తున్నాడని అర్థమే. 99% పోయారంటే జీవితం పతనా వ్యవస్థలోకి వెళ్తుందని అర్థం. తప్పిపోయేదల్లా ఈ చిన్న చిన్న విషయాల్లోనే. చెయ్యి చాపం ఇతరులకి, మన సహోదరులు వస్తే మొఖం తిప్పుకుంటాం. మేలు చేయుట చేతనైనప్పుడు దాన్ని మనం చెయ్యాలి.
అలా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మూడవది చూడండి, మూడవది దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకున్నటయు. ఇది అసలు సాధ్యం కాని పని. ఏందంటే సాధ్యం కాని పని, కానీ ప్రభు చేయమంటున్నాడు. ఇది చేసుంటే ధనవంతుడు ఖచ్చితంగా అబ్రహాము రమ్మును ఉండేవాడు. ఆమేన్. చేయలేదు కనుక ఎక్కడ ఉన్నాడు? ఇంట చేర్చుకోవడం సంగతి పక్కన పెట్టి ఇంటి వాకిలి ముందుకు వచ్చిన పప్ప అని అంటారు. అక్కడ మనం ఆ లాజరు ధనవంతుడు స్టోరీ చూస్తే భోజనపు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్క కోసం రొట్టె ముక్క తిని తృప్తి పొందాడు అని ఉంది. అంటే ధనవంతుడు కుష్టి వ్యాధి కలిగిన లాజరును లోపలికి రానిచ్చాడు అని దాని అర్థం. అంటే ఇంటిలోకి తెచ్చి ఆ బల్ల కింద కూర్చోయ్యా ముక్కబడింది తినన్నాడా? రానిచ్చేవాడైతే గేటు బయట ఎందుకు పెట్టాడు? అంటే తినాల్సినంత తిని రోడ్డు మీదకి. ఆ టైంలో కుక్కలు కూడా వచ్చి తినుండొచ్చు, తింటలేదా? దేవుడు చాలా పర్టికులర్గా పట్టుకుంటాడు. తర్వాత వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దీనులను దరిద్రులను ఆదరించాలి, చెయ్యి చాచేవారిగా ఉండాలి. ఈ ఉపవాసం నిన్ను వలె నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలిగితే నీ ఉపవాసానికి ఒక అర్థం ఉంది. నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం కనుక నువ్వు చేస్తే దేవుడిచ్చే బహుమానాలు ఏంటో కూడా చూపిస్తాను రండి. అక్కడే ఇది ఏ కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడలా అమ్మ ఆశీర్వాదం ఒకటది, నీ వెలుగు ఎప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసంలో ఉన్న లక్షణాలు నువ్వు కలిగి ఉంటే. తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా లభించిన, ఇది రెండవ ఆశీర్వాదం. మూడవది నీ నీతి నీ ముందర నడుచును. నాలుగవది యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఐదవది అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానెను. ఎన్నొచ్చినాయమ్మా? ఎన్నొచ్చినాయి? 6. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. రెండవది స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఐదవది నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. ఆరవది నువ్వు మొరపెడితే చాలు, నేనున్నాను. మనకి ముఖ్యమంత్రి గారు బాగా తెలుసు అనుకోండి, ఫోటో దిగి నా ఫోన్ నెంబర్ ఇచ్చి నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నా, నీకు ఏదైనా సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయి, నేను ఉన్నాను అనుకో, ఎదుటి కొట్టు కూడా మనం ఫోన్ చేస్తాం. వాడు నన్ను కొట్టాడు, నువ్వు రావాలి, నువ్వు ఫోన్ చేయాలని. అలాంటి ఆయన హామీ ఇస్తే చాలా ధైర్యం ఉంటుంది. మరి మన ప్రభు ప్రపంచాలన్నిటినీ ఆయన కనుసైగుతో చూస్తున్న దేవుడు. ఆయన అంత గొప్ప దేవుడు నేనున్నానని ఎప్పుడు అంటాడు? ఎప్పుడు అంటాడు చెప్పండి? మనం చేయాల్సినవి చేసినప్పుడు. ఇంకా ఆశీర్వాదాలు కింద చూడండి, 10వ వచనమా, ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును. చీకటిలో. రెండవది అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఇది రెండవది. మూడవది యెహోవా నిన్ను నిత్యము నడిపించును. 4 క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండేదవు. తర్వాత పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరములు క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయవాడవనియు, దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచబడాడనియు నీకు పేరు పెట్టబడును. ఎన్నొచ్చినాయి?
8. ఈ 8 దీవెనలు పైన ఎన్ని వచ్చినాయి? 6. మొత్తం ఎన్ని? 14. ఈ 14 దీవెనలు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే నిజమైన ఉపవాసం ఉండాలి. నిజమైన ఉపవాసంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి చెప్పండి? ఆహారము ఆకలి గురిన వానికి పెట్టాలి. రెండవది, రక్త సంబంధికులకు ముఖము తిప్పకూడదు. మూడవది, దిక్కుమాలిన భేదలను ఏంట చేర్చుకునాలి. నాలుగవది, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయో అని అన్నాడు. అంటే ఈ 4 విషయాలు కూడా ఒకే మాటలో చెప్తున్నాడు. నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు. ఇలా చేసి నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు నువ్వు పిలవంగా నేను ఉన్నానని చెప్తాడు. నీ వెనక ఆయన కాపుదల ఉంటుంది. నువ్వు ఏం చేసినా కూడా. అందుకే అంటాడు దావీదు సొలొమోనుతో, నీవు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ధర్మశాస్త్రం అంతటిని నువ్వు పాటిస్తే నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏ పనైనా పూనుకో, అన్నిట్లో విజయం వస్తుంది. నీకు విజయం రావట్లేదంటే నువ్వు తప్పిపోయావనే అర్థం. ఇంకా దాంట్లో డౌట్ లేదు. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు నిజమైన ఉపవాసం ఉంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు ఇష్టమైన ఉపవాసం ఏంటో చెప్పాడు. నువ్వు ఉపవాసం ఉండి నీ క్రియలలో మార్పు లేకుండా, మనసు మారకుండా, ఎదుటి వాళ్ళని ప్రేమించలేకుండా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా ప్రయోజనం లేదు. దేవుడు అంటాడు, దేవుడే గనక మనల్ని ప్రేమించకపోతే మన జీవితాలు ఏమయ్యాయో. అందుకే ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెప్పాడు. ఫస్ట్ నుంచి ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ప్రతి విశ్వాసి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి, సహవాస ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, 5వది ఉపవాస ప్రార్థన ఉండాలి. ఈ 5వ దాంట్లో మీరు ఉన్నారు. ప్రార్థన చేయకుండా పాపం అని చెప్పాను. 3 కారణాలు చెప్పాను. సమూయేలు నేను ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయని ఎడల నేను పాపం చేసిన వాడిని అని అన్నాడు. అంటే ఇది తన కొరకు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలనే దాన్ని దేవుడు చూపిస్తున్నాడు. రెండవది, వర్ధిల్లాలి అని అంటే ప్రార్థన చేయాలి. దేవుని చేత నడిపించబడాలంటే ప్రార్థన చేయాలి. ఈ 3 చెప్పాను. తర్వాత ఉపవాసం ఉన్నారు గనక నిజమైన ఉపవాసము ఏంటంటే దిక్కులేని వాళ్ళని, దరిద్రులను, బేదలను, వస్త్రాలు లేని వారిని, ఇతరులను టోటల్గా ఒకే ఒక్క మాటలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది నువ్వు చేయాలి. ఇలా చేసి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే 14 రకాల దీవెనలు అక్కడ దేవుడు మన ముందు ఉంచాడు. సో మంచి మార్గము నీ ముందుంది, చెడ్డ మార్గము నీ ముందుంది. ఏది కావాలో అది మీరే ఎన్నుకోండి. రాత్రి దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు, సమయం ఎక్కువ కాలేదు, 8:33. 1 నిమిషం. దేవా, నిజమైన ఉపవాసం ఏంటో మాకు చెప్పారు. ఒకవేళ మేము ఉంటున్నాము కానీ క్రియలలో మార్పు లేకపోతే మా జీవితాలలో, మా ప్రార్థనలకు, మా జీవితాలకు అర్థమేంటో మాకు తెలియట్లేదు ప్రభువా అని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను సరిచేయి. ఎవరికి వాళ్ళు 1 నిమిషం. నువ్వు ఉపవాసం ఉన్నావు, క్రియలలో మార్పు లేకపోతే, జీవితంలో మార్పు లేకపోతే నువ్వు ఏం సాధించటాకుంటున్నావో నీకు అర్థమే కాదు. దేవుడు నీకు కనిపించడు, దేవుడు నీతో మాట్లాడడు. అప్పుడు నువ్వు ఎంత చేసినా కూడా వృధానే. నీవు కనిపించని రోజునా ఒక్క క్షణమొక యుగముగా మారేనే. నీవు కనిపించని రోజునా ఒక్క క్షణమొక యుగముగా మారేనే. నీవు నడిపించి
నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు నడిపించిన రోజున యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దొరకరువాయనే. నీవు మాట్లాడని రోజున ఆ కనులకు నీ దొరకరువాయనే. నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. పాడదాం, అందరూ పాడాలి. విప్పిన రోజున నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము గణనీయము. విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుడు దినదినము తన దాసుడిని ప్రేరేపించి ఇంతగా మాట్లాడుతూ ఉన్నాడంటే సరి చేసుకోవలసిన విషయాలు ఎక్కడో తప్పిపోయావేమో. నిన్ను నువ్వు బాగానే ప్రేమించుకుంటున్నావు. దీనుల విషయంలో, దరిద్రుల విషయంలో ఎన్నాళ్ళు దేవుని హృదయాన్ని గాయపరుస్తావు. దీనుల దాకా వద్దు సహోదరి, సహోదరుడా. నీ సహోదరుల విషయంలోనే ప్రేమించే వ్యక్తిగానే ఉన్నావా, లేదా కలహాలన్నీ మనస్సులోనే ఉన్నాయా? భక్తుడు అంటున్నాడు, నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేను ప్రభువా. నువ్వు కనిపించకపోతే యుగ యుగాలు ఏమైపోతుందో నా జీవితం అంటున్నాడు. పాడేం వచ్చు, పాడేం. అది నిజంగానే మన హృదయాల్లో, మన జీవితాల్లో అన్వయింపులో ఉందా? సరి చేసుకుందాం. ఉపవాసం ఉన్నావు, ఉపవాసము తగినట్లుగానే ప్రార్థించి క్రియలు మార్చుకుంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన 14 రకాల మేలులు నీ మీదకి, నీ బిడ్డల మీదకి, నీ కుటుంబం మీదకి పంపిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా నమ్మకమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీవు కనపడకపోయినా, నీవు మాట్లాడకపోయినా మా జీవితాల్లో మేమేం కలిగి ఉన్నా అది వ్యర్థమేనాయన. అనేక సందర్భాల్లో ఉపవాసం ఉన్నాం, ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాం, కానీ చిన్న చిన్న విషయాలు తప్పిపోయాం. మా సహోదరుల విషయంలో, మా పొరుగు వారి విషయంలో మేము తప్పిపోయినాము నాయన. ఇంకా నీ జాలి మా ఎడల కనపరుస్తూనే ఉన్నాం. సరి చేసుకోమని ప్రేమతో హెచ్చరిస్తూ దీవిస్తాను అని నీకులాగా చెప్పే ఏ దేవుడు, ఏ మానవుడు లేడు నాయన. నీవు చూపిన ప్రేమను బట్టి వందనాలు. నీ దాసునికి నువ్వు ఇచ్చిన దర్శనమును బట్టి వందనాలు. నిరర్ధకముగా పోక నాయన, ఈ పరిచర్యకు నీ బిడ్డలు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో కార్చిన కన్నీరుకు, చేసిన విజ్ఞాపనలకు అయ్యా
శ్రేష్టమైన ఫలములు ఇవ్వమని వేడుకుంటున్నాం. ఈ ప్రయాస వృధాగా చేయొద్దు నాయన. విత్తబడిన వాక్యము నీది. ఐ ఆమ్ నథింగ్. నేను ఏమాత్రపు వాడినయ్యా. నీ బిడ్డలతో నువ్వు ప్రేమించి మాట్లాడావు. అవి అపవాది ఎత్తుకొని పోకుండా, అయ్యా త్రోవ ప్రక్కన పడకుండా నాయన వాళ్ళ హృదయాల్లో కార్యసిద్ధి కలుగుచే శ్రేష్టమైన దీవెనలు నీ దాసుని కిందన్న ప్రజలు మేలులు పొందుదురుగా కని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయను ఆయన. ఇంక ముందున్న ప్రార్థనలు కూడికలలో కూడా మీ సన్నిధిని ఉంచండి. శ్రేష్టమైన వాక్కులు వినిపించి అయ్యా నీ రాకడలో మీరు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో నీ బిడ్డలందరూ ఉండినట్లుగా సహాయం చేయి. దృఢపరచండి, స్థిరపరచండి, మూల స్తంభముల వలె చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని ఇంక 7 ఆత్మతో ఎత్తి పట్టండి అయ్యా. నీ బలమైన అభిషేకముతో నింపండి. ఎక్కడ నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాడో బలమైన ఆత్మకార్యాలు అక్కడ జరుగునుగా కని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, విత్తించుచున్నాడు, శ్రేష్టమైన పంట నీ కుమారుడు కోయునుగా కని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, మేలులు చేయమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ పరిచర్యను దీవించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.